బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ మణికొండలో కుక్కల స్వైర విహారం చేశాయి. ఓ మహిళపై మూకుమ్మడిగా దాడి చేశాయి. ఒకేసారి 15 కుక్కలు అటాక్ చేశాయి. దీంతో ఆ మహిళ భయంతో వణికిపోయింది. తనని కాపాడాలంటూ ఆర్తనాదాలు చేసింది. కుక్కల నుంచి బయటపడేందుకు అన్ని విధాలా ప్రయత్నించింది. కానీ అయినప్పటికీ కుక్కలు ఆమెను వదలలేదు, కరుస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు కొందరు స్థానికులు రావడంతో శునకాలు వెళ్లిపోయాయి. బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ మణికొండలో కుక్కలు స్వైర విహారం చేశాయి. ఓ మహిళపై మూకుమ్మడిగా దాడి చేశాయి. ఒకేసారి 15 కుక్కలు అటాక్ చేశాయి. దీంతో ఆ మహిళ భయంతో వణికిపోయింది. తనని కాపాడాలంటూ ఆర్తనాదాలు చేసింది. కుక్కల నుంచి బయటపడేందుకు అన్ని విధాలా ప్రయత్నించింది. కానీ అయినప్పటికీ కుక్కలు ఆమెను వదలలేదు, కరుస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు కొందరు స్థానికులు రావడంతో శునకాలు వెళ్లిపోయాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, హైదరాబాద్ మణికొండలో కుక్కలు స్వైర విహారానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గత ప్రభుత్వంలో కుక్కల బెడద లేకుండా చూస్తామని అప్పటి ప్రభుత్వం, అప్పుడు మేయర్ కూడా హామీ ఇచ్చారు. ఇప్పటికీ ఇంకా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం వెనుక కారణాలేంటి? అధికారుల నిర్లక్ష్యమే అనుకోవాలా? సంపత్, అసలు హైదరాబాద్ లో కుక్కల దాడులు వరుసగా జరుగుతున్నాయి. గతంలో మేయర్ కు సంబంధించిన విషయంలో కూడా చాలా అసలు కుక్కలను కొంచెం చులకన భావంతో చూసారు. కానీ ఇప్పుడు కుక్కల దాడులు అయితే వరుసగా పునరావృతం అవుతున్నాయి. గతంలో అప్పుడు మున్సిపల్ జీడబ్ల్యూఎంసీ గతంలో చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఈ కుక్కల దాడులు మాత్రం ఆగడం లేదు. ఈ కుక్కల దాడులను అరికట్టేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా కూడా అలాగనే జరుగుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పుడు దాదాపు చాలా ఘటనలు జరిగాయి. సోషల్ మీడియా వేదిక కూడా చాలా పోస్టులు, చాలా ఆందోళన, విమర్శలు కూడా ప్రభుత్వం పైన కావచ్చు, ఇటు మున్సిపాలిటీ మీద తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కుక్కల శాంతతని అరికట్టలేకపోతున్నారు. వరుసగా హైదరాబాద్ లో అయితే కుక్కలు ఇట్లా భారీగా పెరిగిపోతున్నాయి. సంపత్, అయితే చాలా అసలు పసిపిల్లల మీద కావచ్చు, వృద్ధుల పైన కావచ్చు ఈ దాడులు తీవ్రతరం అవుతున్నాయి. ఈ కుక్కల మీద ఎంతైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే, అయితే ఇవాళ జరిగిన ఘటనలో రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న మహిళపై కుక్కలు చుట్టుముట్టి దాదాపు 15 కుక్కలు చుట్టుముట్టి దాడి చేశాయి. అయితే ఈ ఘటన మణికొండలో చోటు చేసుకుంది. ఆ ఒంటరిగా వెళ్తున్న మహిళ ఏకంగా 15 కుక్కలు ఒకేసారి దాడి చేయడంతో ఆ మహిళ ఏం చేయలేకపోయింది. ఈ సంఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అసలు ఆ వీడియో చాలా గగ్గురూపించే విధంగా ఉంది. ఆ మహిళను చుట్టుముట్టి దాడి చేయడంతో ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వెంబడించి ఆమె వెళ్ళి. ఓకే రాకేష్, ప్రస్తుతం మహిళ పరిస్థితి ఎలా ఉంది? వైద్యుల నుంచి ఎలాంటి సమాచారం ఉంది? అలాగే ఈ ఘటనపై స్థానికులు ఎలాంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపాలిటీ పట్టించుకోవడం లేదని అటు ఆ మున్సిపాలిటీ కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు ఎవరు స్పందించలేదు. గతంలో కూడా ఈ దాడులు జరిగినప్పుడు కూడా చులకన భావంతోనే చూసారు. పెద్దగా చర్యలు అయితే తీసుకోలేదు. పైన మాటలు చెప్పారు తప్ప చర్యలు అయితే చేపట్టడం లేదు. ఇటు సంతతిని ఆపలేకపోతున్నారు. అలాగే నగరంలోని ఏ కాలనీలో చూసినా దాదాపు కుక్కలు గుంపులుగానే తిరుగుతున్నట్టుగా తెలుస్తుంది సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ రాకేష్.